అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పైన మరియు మిగిలిన వాటి రైవల్స్ పైన ఒక స్పైయింగ్ ఆపరేషన్ చేసింది అని చెప్పేసి ఒక కొత్తగా రిపోర్ట్ వచ్చిన దాంట్లో తెలిసింది. ఈ రిపోర్ట్‌ని పబ్లిష్ చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్. అయితే దీంట్లో అమెజాన్ కార్పొరేట్ ఎస్పియోనాజ్‌ని చేసింది తన కాంపిటీటర్స్ పైన అని చెప్పేసి అక్యూజేషన్స్ ఉన్నాయి. కానీ అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? ఇది లీగలా? ఇల్లీగలా? అనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్‌ది మనం ఈ స్టోరీలో తెలుసుకోవాల్సింది కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ వర్సెస్ గోయింగ్ రోగ్ గురించి. సో ఈ చాప్టర్‌లో అసలు ఏంటి అంటే మార్కెట్ రీసెర్చ్ అనేది ఏ బిజినెస్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మన రైవల్స్ ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు, ప్రోడక్ట్స్ ఎలా ప్లేస్ చేస్తున్నారు, వాటి ప్రైజింగ్ ఎంతుంది, ఇది నార్మల్‌గా అందరూ తెలుసుకోవాలి అనుకుంటారు. అలాగే దీన్ని నార్మల్‌గా కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే పబ్లికల్‌గా అవైలబుల్ ఉన్న డాటాని యూస్ చేసుకొని ఎలాంటి డిజిప్షన్ అవసరం లేదు. పబ్లికల్‌గా ఈ డాటా ఉంటుంది. ఎవరైనా చూసుకోవచ్చు. సో ఇలాంటివి యూస్ చేసుకొని మనకున్న ప్రోడక్ట్‌ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడే అమెజాన్ కొంచెం లైన్ క్రాస్ చేసింది అని చెప్పేసి అక్యూజేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే 2015లో అమెజాన్ ఒక సబ్సిడరీ కంపెనీని తయారు చేసింది. అయితే దాని పేరు బిగ్ రివర్ సర్వీసెస్. అయితే ఈ బిగ్ రివర్ సర్వీసెస్‌లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వేరే కాంపిటీటర్ అమెజాన్ కాంపిటీటర్స్ అయిన ఫ్లిప్‌కార్ట్ అయినా, మీషో అయినా ఇంకా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో వీళ్ళు నార్మల్ సెల్లర్ లాగా వాళ్ళ ప్రొడక్ట్స్‌ని లిస్ట్ చేస్తారు. ఇలా లిస్ట్ చేసి అలా ఆ కాంపిటీటర్స్ ఎలా ప్రొడక్ట్ రికమెండేషన్స్ ఇస్తున్నాయి, వాటికి ప్రైజింగ్ ఎలా ఇస్తున్నాయి, దాని యాడ్స్ ఎలా ప్లేస్ చేస్తున్నాయి అని చెప్పేసి ఈ బిగ్ రైవల్ సర్వీసెస్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడి వరకు కూడా దగ్గర లీగలే అని చాలామంది అంటారు. కానీ ఇక్కడే ఇంకొకటి జరిగింది. ఏంటి అంటే అమెజాన్ ఇక్కడ ఏమని చెప్పిందంటే మేము పబ్లికల్‌గా అవైలబుల్ ఉన్న డాటాని చూసాం. అలాగే ప్రైజింగ్ అల్గోరిథం మరియు లాజిస్టిక్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూసాం. అంతే అని చెప్పేసింది. కానీ ఇక్కడ ఏంటి అంటే బిగ్ రివర్ ఎంప్లాయీస్ ఆఖరికి కాంపిటీటర్ యొక్క కాన్ఫరెన్సెస్ అండ్ ఇంటర్నల్ మీటింగ్స్‌ని కూడా అటెండ్ అయ్యారంట. అది కూడా బిగ్ రివర్ రిప్రజెంటేటివ్స్ అమెజాన్‌కున్న ఎలాంటి కనెక్షన్ చెప్పకుండా. అందుకని ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అన్నిటిని చాలా వరకు ప్రింట్ చేసి డెలివర్ చేశారంట ఫిజికల్‌గా అమెజాన్‌కి. ఎలాంటి డిజిటల్ ట్రయల్ లేకుండా. ఒకవేళ హైడ్ చేయడానికి ఏమీ లేకుండా ఉంటే ఇలా పేపర్ ట్రయల్‌ని ఆపడం ఎందుకు అని ఇంకొక అక్విజిషన్. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం కాదు. అమెజాన్ ఇంతకుముందు ఒక టాక్టిక్‌ని యూజ్ చేసిందంట. ఏంటి అంటే తను ఒక ఎంప్లాయ్ ఎవరైతే వేరే రైవల్ కంపెనీకి ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలనుకో, అమెజానే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ని కావాలని వాళ్ళ కంపెనీకి పంపించి వాళ్ళ దగ్గర ఉన్న మోస్ట్ సెన్సిటివ్ డాటాని దొంగతనంగా అమెజాన్‌కి మళ్ళీ పంపించేటట్టు చేసిందంట. సో ఇలాంటివి కూడా హైర్ చేసి చేశారంట. సో ఇది ఎగ్జాక్ట్‌గా ప్రూవ్ కాలేదు. కానీ సో ఇప్పుడు ఈ డిసిషన్ కోర్ట్‌లో ఉంది. అసలు ఎలా జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు? కానీ ఇప్పటి వరకు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఎవిడెన్సెస్ అయితే లేవు. అలాగే ఇవి డర్టీ కార్పొరేట్ ఎస్పియోనాజ్ టెక్నిక్స్. ప్రతి ఒక్క కంపెనీ చేస్తారు అని చెప్పి అమెజాన్ చెప్తుంది.